హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్మీ స్వామి, అన్నా డిఫెన్స్ అకాడమీ, ఎక్స్ ఆర్మీ. ఫ్రెండ్స్, ఎవరైతే 2024 అగ్నివీర్లో ఎగ్జామ్స్ పాస్ అయినటువంటి మన అకాడమీ తరపు నుంచి స్టూడెంట్స్కైనా, బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళకైనా సరే ముందుగా కంగ్రాట్స్. ప్రతి ఒక్కరికి ఏఆర్ఓ గుంటూరు నుంచి ర్యాలీ నవంబర్లో కడప డిస్టిక్లో ఉంది. కావున ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అవ్వాలని నా తరపు నుంచి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గరుండ అకాడమీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే చాలా లాంగ్ ఇచ్చారు, 5 నెలల దాకా ఉంది. ప్రతి ఒక్కరూ బాగా హార్డ్ వర్క్ చేసి ఈ ర్యాలీలో ఎలాగైనా సరే జాబ్ కొట్టాలి, అది మీ ఇంట్లో సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కరూ అని ఆలోచనతో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో జాబ్ కొట్టాలనే ఆలోచనతోనే రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత విశాఖపట్నం వారికి విశాఖపట్నం ఏఆర్ఓ కింద ఆగస్టులో ఉన్నవి, ఆ తర్వాత సికింద్రాబాద్ ఏఆర్ఓ కింద కరీంనగర్ డిసెంబర్లో ఉన్నవి. వారికి కూడా ప్రతి ఒక్కరూ మన తరపు ఎవరైతే ఎగ్జామ్స్ పాస్ అయ్యారో మన అకాడమీ నుంచి, అలాగే బయట ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎగ్జామ్ పాస్ అయినటువంటి స్టూడెంట్స్ ముఖ్యంగా ప్రాక్టీస్ చేయాలని. ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఎగ్జామ్స్ అయిపోయిన వారు ప్రతి ఒక్కరూ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్ ఎగ్జామ్ అవ్వకుండా ఇంటికాడ ఉండబట్ట నిరుత్సాహపడద్దు. ఎగ్జామ్స్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మన అకాడమీ తరపు నుంచి ఎవరైతే మన అకాడమీ తరపు నుంచి నేను స్పాన్సర్ చేస్తూ ఉంటానో వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేయండి. ముందు విశాఖపట్నం ర్యాలీ ఉంది కావున ఆ బ్యాచ్కి రన్నింగ్ ప్రాక్టీస్ చేయించడం జరుగుతున్నది. ఎవరైతే వారితో పాటు గుంటూరు ఏఆర్ఓ తరపుని ఎగ్జామ్స్ పాస్ అయినటువంటి స్టూడెంట్స్, నేను రన్నింగ్ కొట్టలేను, ఇదే లాస్ట్ 2004 డేట్ ఆఫ్ బర్త్ నాది, ముఖ్యంగా 2004 వాళ్ళు, ఇదే లాస్ట్, చెస్ట్ రాదు, ఓవర్ వెయిట్ ఉన్నాను, అసలు రన్నింగ్ పడటం లేదు, ఎప్పుడు చూసినా నాకు పెయిన్స్ వస్తున్నాయి. ఇలాంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ముందుగా నన్ను కన్సల్ట్ అవ్వండి. ప్రతి ఒక్క విద్యార్థికి నాది గ్యారంటీగా చెస్ట్ లేకపోయినా చెస్ట్ తెప్పిస్తాను, ఓవర్ వెయిట్ ఉన్నా సరే ఓవర్ వెయిట్ తగ్గించేస్తాను. ఆ తర్వాత రన్నింగ్ కొడతలేదు, అసలు రన్నింగ్ టైమింగే రావట్లేదు అనుకున్న స్టూడెంట్స్ కూడా నాది గ్యారంటీ కొట్టించే బాధ్యత. అలాగే పులప్స్ ఇంపార్టెంట్ కాబట్టి దానికి నా 40 మార్క్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, అది 10కి 10 తీయాలి. ఇక్కడ నాకు అసలు పులప్స్ 6 వస్తున్నాయి, అసలు రావట్లేదు, 3 వస్తున్నాయి, 8 వస్తున్నాయి, ఇంతకంటే ఇంప్రూవ్మెంట్ అవ్వటం లేదు అనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ నన్ను కన్సల్ట్ అవ్వండి. వాళ్ళకి గ్యారంటీగా తెప్పించే బాధ్యత నాది. ప్రతి ఒక్కరూ ఈసారి 2024 ఈసారి ఆర్మీ ర్యాలీలో జాబ్ కొట్టాలన్న కసితో మీరు రెడీ అవ్వండి. ఇది నా గ్యారంటీగా నేను చెప్పినటువంటి చెస్ట్ ఇంప్రూవ్మెంట్ చేయించటం. మీకు 72 ఉండా, 75 ఉండా, 74 ఉండా, 78 వచ్చిందాక మీకు కావాల్సింది 77, కానీ ఒకటి ఎక్కువ ఉండాలా. 78 వచ్చిందాక కొట్టించే బాధ్యత నాది. ఓవర్ వెయిట్ 80 ఉండే, 90 ఉన్నాయి, తగ్గించి నేను చెప్పినట్టు వింటే తగ్గించి మిమ్మల్ని ఆ ర్యాలీలో కొట్టించి ఉద్యోగం తెప్పించే బాధ్యత నాది. కానీ కంపల్సరీ ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా మన అప్రోచ్ అవ్వాలి. నేను చెప్పినట్టుగా నేను హార్డ్ వర్క్గా ఉంది, ఇది నేను చేయలేనే అనుకుంటే మట్టుకు ఆర్మీలో కూడా సక్సెస్ అవటం తక్కువ మీరు. అందుకే ప్రతి ఒక్క స్టూడెంట్ కంపల్సరీ ఇంటి దగ్గర ఉండవాలి, హార్డ్ వర్క్ చేయండి. ఎవరైతే 2004 డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా 2004 ఉన్నటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ ముందుగా నన్ను కన్సల్ట్ అవ్వండి. ఈసారి కొడదాంలే, అయిపోయిద్దిలే, వస్తేనే వెళ్దాంలే జాబ్ కన్నా వాళ్ళు మట్టికి ఈ ర్యాలీలో దిగమాహండి. ఎందుకంటే వెళ్ళాలి, ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి స్టూడెంట్లు చాలామంది ఉన్నారు. వాళ్ళు ర్యాలీలోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరు అడ్డం పడిపోయి ఏదో నీ ఒత్తి వెళ్దాం అనుకున్న వాళ్ళు వాళ్ళకి అడ్డం పడటం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ టయానికి రన్నింగ్ కొట్టలేకపోవటం, వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఆ ర్యాలీలో. అందుకే వెళ్ళాలనుకునే నాకు ఈ ఉద్యోగం చాలా ఇంపార్టెంట్, మా అమ్మ నాన్న వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడాలి అని అనుకున్న స్టూడెంట్స్ మాత్రమే దిగండి ర్యాలీలోకి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఊరిని అలా వెళ్దాం వచ్చిదిలా అనుకుంటే మటుకి ట్రై చేయొద్దు. ఎందుకంటే మీరు వెళ్ళినా కానీ ఆర్మీలో ఉన్నటువంటి హార్డ్ వర్క్కి తట్టుకోలేరు. నేను చదువుతున్నాను కదా, యాజ్ పర్ ఎక్స్ ఆర్మీ నేను చూశాను కాబట్టి, చేశాను కాబట్టి, చేపించి వచ్చాను కాబట్టి ఆ బాధ ఏందో ఆ కష్టం ఏందో నాకు తెలుసు. అందుకే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు వెళ్ళాలనే కసితోనే పోరాడండి. ఇంకా ముఖ్యంగా మీకు తెలుసుకోవాల్సింది, చాలామంది స్టూడెంట్స్ అకాడమీలకు వెళ్ళిపోయి కోచింగ్ సెంటర్లో ట్రైనర్కి 5,000 10,000 కట్టడం, అలాగే మీల్స్ కోసం
ప్రతి మంత్ 5,000 ఖర్చు పెట్టడం చాలా చోట్ల జరుగుతుంది. మన అకాడమీలో అలాంటిది ఏమీ లేదు. మీకు జాబ్ వచ్చిన దాకా రూపాయి కూడా తీసుకోం. నాది గ్యారంటీ. నేనే ఆర్మీ స్వామి, ఓల్ ఆఫ్ ది ప్రొపరేటర్ అన్నా డిఫెన్స్ అకాడమీ నేను చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరి ఎన్నుకోండి. ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్కి కూడా ఇది షేర్ చేయండి. నాది గ్యారంటీ. ఒక్క రూపాయి కూడా తీసుకోను. పొద్దున పూట ఓన్లీ టిఫిన్ మాత్రమే మీరు చేయండి. తర్వాత పొద్దున పూట జాబ్ పెడతాను రన్నింగ్ అయిపోగానే. ఆ తర్వాత మధ్యాహ్నం మీల్స్ కానీ, లంచ్ కానీ, నైట్ డిన్నర్ కానీ, ట్రైనింగ్ ఇవ్వటం కానీ మొత్తం ఫ్రీయే. మీకు జాబ్ వచ్చిన దాకా ఎటువంటి డబ్బులు తీసుకోను. జాబ్ వస్తేనే డబ్బులు తీసుకుంటాను. మళ్ళీ మీరు అనుకోవచ్చు, సార్ మీరు ఇంత ఫ్రీగా పెడితే మీకేంటి లాభం అని. మీకు జాబ్ వస్తే నాకు డబ్బులు కట్టాలి. జాబ్ రాకపోతే ఒక్క రూపాయి కూడా తీసుకోండి. ఒక్క రూపాయి కూడా తీసుకొని చూద్దాం మీరు ఎంత నిజాయితీగా ఎవరైతే ఫ్రెండ్స్ ఆర్మీకి వెళ్ళాలని అనుకున్న స్టూడెంట్స్కి షేర్ చేస్తారో చూద్దాము. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ రిజల్ట్. మొన్న ఆర్మీ ఎగ్జామ్ ర్యాలీకి 2024 అగ్నివీర్ ఎగ్జామ్స్లో 94% ఎగ్జామ్ పాస్ అయినటువంటి స్టూడెంట్స్ మన అకాడమీ. అతి తక్కువ సమయంలో ఇంత రికార్డుగా నడుస్తున్నటువంటి అకాడమీ మనది ఒక్కటే. అది నా హార్డ్ వర్క్ అనుకోవచ్చు, మీ కసి అనుకోవచ్చు, మీ కృషి, మీ కష్టం అనుకోవచ్చు. ఏదన్నా కానీ ఈ రెండు కలిస్తేనే ఇదంత రిజల్ట్ బయటకు వస్తుంది. 2023 ర్యాలీలో కూడా మంచి రిజల్టే వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు ఇది జాగ్రత్తగా విని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జాబ్ వచ్చిన దాకా రూపాయి కూడా తీసుకొని ఫ్రీ కోచింగ్. ఎటువంటి డబ్బులు తీసుకోబడదు. జాబ్ వస్తేనే డబ్బులు తీసుకుంటాను. అప్పుడు దాకా ఒకవేళ జాబ్ వస్తేనే, చాలామంది జాబ్ వస్తేనే, జాబ్ రాకపోతే మీల్స్ కట్టాలేమో లేకపోతే కోచింగ్ కట్టాలేమో అటువంటి డౌట్లు పెట్టుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, కోచింగ్ అనేది స్టార్ట్ అయింది. ఎవరైతే వెళ్ళాలి, నేను ఆర్మీకి వెళ్ళాలనుకున్నాను కసితో మీకు జాబ్ కొట్టించడమే నా లక్ష్యం. ముందుగా గుర్తుపెట్టుకోండి, జాబ్కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ మట్టి గట్టిగా నన్ను కన్సల్ట్ అవ్వండి. కష్టమైనా సరే, నష్టమైనా సరే, కొట్టించే బాధ్యత నాది. నేను చెప్పినట్టు మీరింటే గ్యారంటీ నాది. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్.